ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సమ్మక్క కుమారుడు జంపన్న వాగు జనసంద్రంగా మారుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే అమ్మవార్లు గద్దెలపై ఉన్న నేపథ్యంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు సుమారుగా 1.5 మంది పైగా భక్తులైతే వస్తుంటారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలైతే మేడారానికి అయితే చేరుకున్నారు. మేడారం మొత్తం జనసంద్రంగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం జంపన్న వాగులో ఉన్నాం. జంపన్న వాగులో ఇక్కడ స్నానాలు ఆచరించిన తర్వాతకే భక్తులైతే అమ్మవారి మొక్కులు చెల్లిస్తారు. ఒక ఆనవాయితీ ఉంటుంది కాబట్టి ఇక్కడికి రావడం, ఇక్కడ స్నానాలు చేయడం, జంపన్న వాగులో జలకాలు ఆడిన తర్వాతకి అమ్మవారితో వరాలు పట్టడం, అదేవిధంగా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. మరోవైపు జంపన్న వాగుకు సంబంధించి పూర్తిగా జనసంద్రంగా మారడం, ఇసుకేస్తే రానటువంటి పబ్లిక్ అయితే ఇక్కడికి వచ్చినట్టు పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒక్కసారి చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి విజువల్స్లో వీరంతా కూడా గ్రామాలకు సంబంధించినటువంటి పబ్లిక్ అయితే వచ్చి ఇక్కడ స్నానాలు ఆడుతూ అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే ఇక్కడ స్నానఘట్టాలు ఏర్పాటు చేయడం, వీరందరినీ కూడా లోపలికి వెళ్లకుండా ఒక ఎస్డిఆర్ఎఫ్ సంబంధించిన బృందాలు కూడా గస్తీ కాస్తుంటాయి. ఇక్కడ వీరు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా ఒక సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పొచ్చు. వీరంతా వాటర్లోకి దిగడం, జంపన్న వాగులో ఉన్నటువంటి నీటిలో ఈతలు కొడుతూ, అదేవిధంగా బాల్తో ఆడుతూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఒకవైపు భక్తి పారవేశంలో మునుగుతూ ఉంటారు, మరోవైపు ఇక్కడ సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి వేదిక జంపన్న వాగు అయిందని చెప్పచ్చు. వీరంతా ఇక్కడికి వచ్చే తర్వాతకి ఒక్కసారిగా భక్తి పారవశంలో మునిగిపోవడం, ఒక తన్మయత్వానికి అయితే లోనవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో వీరంతా ఇక్కడికి వచ్చినటువంటి క్రమంలో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఈరోజు సమ్మక్క, సారలమ్మ, పగిడిదరాజు, గోవిందరాజు నలుగురు కూడా గద్దెలపై ఉన్నారు కాబట్టి మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.